భయపడ్డోడు ఎవడైనా జర గెలుకుతాడు కదా, గెలకంగానే మన భారత్ ఊకుంటుందా, చీరుతుంది కదా పండబెట్టి. ఆర్మీకి భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది, ఏమనే చేసుకో. ఇండియన్ ఆర్మీ రెస్పాన్స్ అనేది చాలా ఘాతకున్నది, స్పీడీగా ఉన్నది. ఇంకొకటి చెప్పాలనంటే చాలా భయంకరంగా ఉన్నది. అసలు భారత్ దేని మీద అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మనం మాట్లాడితే ఒక కొత్తది ఉన్నదన్నమాట. దాన్నే హైబ్రిడ్ టెర్రరిజం అంటారు. పాకిస్తానీ బంకర్లు పుచ్చలు వలిగిపోతున్నాయి, డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. నిజంగా చెప్పాలనంటే భారత్ యొక్క ఘాతక్ దాడికి తట్టుకోలేకపోతున్నాయి అక్కడికి బంకర్స్. అంటే క్లియర్ కట్గా భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది పాకిస్తాన్కి, ఏందనంటే నువ్వు గెలికినవా నేను నిన్ను చీరు పడదొప్తా అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే నువ్వు గెలికినవా నేను నిన్ను చీరు పడదొప్తా అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. వీళ్ళు స్లీపర్ సెల్సు, ఐడియాలజికల్ ఇన్ఫిల్ట్రేషను, ఇంకా ఈ సైబర్ రాడికలైజేషన్ కలుపుతూనే ఇగో ఈ హైబ్రిడ్ టెర్రరిస్టులు తయారవుతారు. బట్ ఎప్పుడైతే ఆడు యాక్టివేట్ అయిపోతాడు చూడు, ఆడు ఘాతక హత్యార అయిపోతాడు. ఈ విల్ బి వెపనైజ్డ్. దీన్ని భారత్ చాలా డిటరెన్స్గా తీసుకోవాలి. ఈ స్లీపర్ రిక్రూట్మెంట్లను పెట్టి ఎన్క్రిప్టెడ్ యాప్స్ వాళ్ళకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక బూస్ట్ అయినాయి. సో ఇక్కడ బుల్లెట్ల కంటే ఎక్కువ బిలీఫ్ సిస్టమ్స్తో కొట్లాట అవుతుంది. వీళ్ళు ఎట్లుంటారు అని అంటే మన దగ్గరనే ఉంటారు, కాకపోతే రిలీజియస్ మ్యానిపులేషన్స్ చేస్తారు. బయట భారత్ రెడీ ఉన్నది సరిహద్దుల పైన, బట్ ఇన్సైడ్గా నువ్వు నేను రెడీ ఉన్నామా అని అనేది ఇవాళ భారత్ అడుగుతున్న మెసేజ్.